వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న భారీ సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ మోసాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వీటిని కేంద్రీకృతంగా సిబిఐ విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కేసులకు సంబంధించిన నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సిబిఐకి తక్షణమే అందజేయాలని, విచారణకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. ఇందుకు ఏమిటి డిజిటల్ అరెస్ట్? డిజిటల్ అరెస్ట్ అనేది మోసగాళ్లు వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ప్రజలు ఒక నేరంలో భాగస్వాములని చేస్తూ అదుపులోకి తీసుకుంటామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే ఒక సైబర్ క్రైమ్. ఇది ఒక నిజమైన అరెస్ట్ కాదు, ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకోవడానికి ఉపయోగించే మోసపూరితమైనటువంటి వైఖరి. అయితే 2025 చివరి త్రైమాసికంలో ఈ రకమైన మోసాలు ఆకస్మికంగా భారీగా పెరగడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఈ కేసులు ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా అనుసంధానం కలిగి ఉండడంతో సిబిఐకి కేంద్రీకృత విచారణ బాధ్యత అప్పగించడం తప్పదని కోర్టు అభిప్రాయపడింది. ప్రాధాన్యత, సహకారం ఎలా ఉండాలి అంటే సిబిఐ ఇతర సైబర్ కేసులతో పాటు ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్పోల్, సామాజిక మాధ్యమ కంపెనీలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల నుంచి అవసరమైన సమాచారం, సాంకేతిక సహకారం పొందేలా చూడాలని ఆదేశించింది. ప్రజల్లో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే ఈ మోసాలను అరికట్టడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆస్తులను కాపాడాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఇది ఫ్రెండ్స్ సైబర్ నేరాల గురించి, సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.